కడప జిల్లా బ్రహ్మంగారిమఠ మండలం మల్లెపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి 5గురు చిన్నారులు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో 5గురి మృతదేహాలు వెలికితీశారు. మృతులు దీక్షిత్, తరుణ్, పార్థు, చరణ్, హర్షగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా 12 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. చెరువులో ఈతకు వెళ్లిన తమ పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో బాధిత తల్లిదండ్రులు అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. బ్రాహ్మణి మొత్తం మీద అంటే కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మంగారి మండలం మల్లెపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిన్న అంటే కొంతమంది అక్కడ స్థానిక పిల్లలు ఒక 5 మంది పిల్లలు అంటే ఆడుకుంటూ కూడా ఒక చెరువులోకి వెళ్లి ఈతకు వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలోనే అది లోతైనటువంటి ఉన్నటువంటి చెరువు కావడంతో ఒక్కసారిగా 5 మంది పిల్లలు కూడా అందులో మునిగిపోయి చనిపోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి గజ ఈతగాళ్లతో పూర్తి స్థాయిలో అంటే మొత్తం కూడా వెతికినప్పటికీ కూడా అప్పటికే నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. అయితే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళని పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేశారు. గజ ఈతగాళ్లతో కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అప్పటికే చెరువులో ఉన్నటువంటి అంటే ఎక్కువగా వాటర్ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయి. ఆ సందర్భంగా భారీగా కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మునిగి చనిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా 5 మంది పిల్లలు దీక్షిత్ కావచ్చు, అదేవిధంగానే తరుణ్, పార్థు, అదేవిధంగా చరణ్, హర్ష ఈ 5 మంది పిల్లలు రోజు నిత్యం కూడా ఆడుకుంటూ ఆ చుట్టుపక్కలే ఉంటారు. అదే సందర్భంలోనే ఒక్కసారిగా ఆ చెరువులోకి వెళ్లి చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంటే గతంలో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి తమ 5 మంది పిల్లల్ని కూడా పోగొట్టుకున్నామంటూ కూడా వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోయినటువంటి పిల్లలందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి. పోటాపోటీగా హైకమిషన్ ఉద్యోగులను భారత్ పాక్ బహిష్కరించింది. మొదట పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్ ను భారత్ బహిష్కరించగా ఆ తర్వాత భారత్ హైకమిషన్ ఉద్యోగిని పాకిస్తాన్ బహిష్కరించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముస్కులో రెహమాన్ గూఢచార్యం చేస్తూ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. దానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ పనిచేస్తున్న రెహమాన్ కు పంజాబ్ లో సమాచారం ఇస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. భారత సైన్యం సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న రెహమాన్ ను భారత్ బహిష్కరించింది. ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2వ అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 11 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఆసుపత్రిలోని రోగులను సిబ్బందిని ఫైర్ టీం రక్షించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతి పుష్కరాలకు సన్నాహాలు చేస్తున్నారు. కాళేశ్వరంలో ఈ నెల 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. స్వచ్ఛ పుష్కరాలు కావాలని భక్తులు వినియోగించిన వ్యర్థాలను డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. విశాఖలో దిగంబర దొంగ హల్చల్ చేశాడు. ఎంవీపీ సెక్టర్ 6 శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పార్క్ ఎదురుగా ఉన్న ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ప్రక్కనే ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాలో దొరికిపోయాడు. దొంగతనాలు జరుగుతున్నాయని ముందుగానే గుర్తించి ఇంటి యజమాని రేవూరి నాగరాజు 6 నెలల క్రితం ఇంటికి సీసీ కెమెరాలు అమర్చారు. ఆ దొంగ దిగంబరంగానే దొంగతనాలు చేస్తున్నట్లు వీడియో ద్వారా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్టూడెంట్ మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయ్ చంద్రిక అనే 10వ తరగతి విద్యార్థిని ఈ నెల 11వ తేదీన రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి కనపడకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వైకాపాకు మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానం 2020లో జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ అదేవిధంగా జకియా ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ రాశారు. అయితే వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. అయితే జకియా ఖాన్ కు 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. అయితే పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి కొన్ని కారణాలు కావచ్చు. దాని కారణంగానే ఈ యొక్క రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వెంకట గారి పార్టీలో కొంత తీరు మారకపోవడం, వైసీపీలో ఇంకా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు మీడియా ముందు ప్రతిష్టానుసారంగా మాట్లాడడం కొంత డ్యామేజ్ గా ఉందని చెప్పేసి కూడా ఆమె వ్యక్తిగతంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీలో అసలు ఏమాత్రం కూడా ఉండలేకపోతున్నట్లుగా భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎట్లయితే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే వ్యవహరించారో ఆ తర్వాత అధికారం పోయి 11 సీట్లు పరిమితమైనటువంటి విషయం తెలిసిందే. కానీ ఇంకా ఆ తీరు మారట్లేదని చెప్పేసి కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే దూరం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో మొత్తం మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కొంతమంది నాయకులు కావచ్చు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. అదే ఆరోపణలు కొంతమంది కూడా చూపెట్టి పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి చేస్తే పార్టీని వీడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వదిలిపోవడంతో పార్టీకి అయితే తీవ్ర నష్టం అయితే వాడుతుందని చెప్పేసి కార్యకర్తలు అయితే భావిస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇటువంటి సమయంలో పార్టీ వీడిపోతున్నటువంటి నాయకులకి ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే పార్టీకి నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే ఆవేదన చేస్తున్నటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అధినాయకుడిపై ఉందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. మరి కొంతమంది కూడా అదే దిశగా పోయే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. రాష్ట్రంలోని నిరుద్యోగులను కూటమి సర్కార్ నిలువునా మోసం చేసిందని కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేంద్ర నాయుడు విమర్శించారు. డిఎస్పీ పేరుతో 24,000కు పైగా ఖాళీగా ఉంటే 16,000 పోస్టులు భర్తీ చేసి మిగతా పోస్టులను మొండి చేయి చూపిందన్నారు. అలాగే యూనివర్సిటీల్లో, మెడికల్ కాలేజీల్లో, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఎటువంటి ఆలోచన చేయడం లేదని మహేంద్ర నాయుడు మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి గంతులేసిన వ్యక్తి నేడు నిరుద్యోగులకు న్యాయం చేయడం లేదంటూ విరుచుకుపడ్డారు. వేల మంది యువతను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు ఎన్నికల హామీల వల్ల ఇటువైపు ప్రజలు, విద్యార్థులు, యువత అంతా కూడా ఒకవైపున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరొకసారి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకయ్యా అంటే దాదాపుగా డిఎస్సి పోస్టులు 16,000 పైగా చిల్లర విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. 26,000 పైగా పోస్టులు ఉంటే 16,000 పోస్టులు విడుదల చేసి మెగా డిఎస్సి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000కు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసి
నిరుద్యోగుల కళల్లో సంతోషాన్ని చూసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మెగా డిఎస్సి అంటారు. మరి అరకొరగా నిధులు విడుదల చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్ల అభివృద్ధికి నోచుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వివక్ష చూపిస్తా ఉన్నారు. యూనివర్సిటీల్లోన అలాగే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల్లోన మిగిలిపోయినటువంటి పోస్టులు భర్తీ చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి. లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అది పాదయాత్ర కాదు, ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రచార యాత్ర చేశారు. ఒకవైపున యువతను మోసం చేశారు. ఇది చరిత్రలో క్షమించరానటువంటి నేరం. లోకేష్ గారిని చరిత్రలో క్షమించారు నిరుద్యోగులు. తప్పుడు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం చేసిందేం లేదు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ముస్లింల అస్తిత్వానికి ప్రమాదం వచ్చినా అక్కడ తాను ఉంటానని పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం సమీపంలోనే ఒక దాబాలో నిన్న రాత్రి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. కొందరు వ్యక్తులు దాదా కలందర్ అనే ఒక మైనార్టీకి చెందిన యువకునిపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంలో పోలీసులు పూర్తి స్వేచ్ఛగా చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు వివరించారు. ఇక తమ కుటుంబానికి ముస్లింలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, తాను ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధిస్తానో అల్లాను కూడా అలాగే ఆరాధిస్తానని శ్రీరామ్ స్పష్టం చేశారు. దాబా దగ్గర చిన్న సంఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ధర్మవరం పట్టణానికి చెందిన నాయకులు అఖ్తర్ రహీం గారు ఈ సంఘటన జరిగింది ఒక సంఘటన, అందులో ధర్మవరం ముస్లిం సోదరులు అక్కడ ఉండడం, వారి మీద చిటపాటి ఘర్షణ జరగడం, దాడి జరగడం గురించి ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే బాధితులతో ఇందులో దాదా కలందర్ గారితో మాట్లాడడం జరిగి అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా సంఘటన జరిగింది అనేది వారితోనూ తెలుసుకొని ఇమ్మీడియట్గా వారికి ఏదైనా సరే వారికి తగు న్యాయం ఖచ్చితంగా జరిగేటట్టుగా చూస్తామని ఆయనతో కూడా మాట్లాడడం. మరి అది అయిపోగానే వెంటనే సిఐ గారికి, నాగేంద్ర ప్రసాద్ గారికి వంటలోకి వచ్చామంటే వంటంలో నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడటం, మరి దాంతోపాటు డిఎస్పీ గారితో కూడా ఇమ్మీడియట్గా మాట్లాడి తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి. ఈ రకమైన సంఘటనలు మన ప్రాంతంలో ఎప్పుడు గతంలో లేవు, మరి ముందు జరగకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, అది ఎవరైనా సరే అని చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నా వైపు నుంచి నేను చెప్పేది ఒకటే, అది నేను చేసినా, నా తమ్ముడు చేసినా, మరొకరు ఎవరు చేసినా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేటివి మరీ పునరావృతం కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా దాని మీద ఖచ్చితంగా సీరియస్గానే యాక్షన్ తీసుకోవాలి. వారు తీసుకునే ఎనీ యాక్షన్కి మేము కూడా అడ్డం పోవడానికో లేకుంటే దాంట్లో సమర్థించడానికి కూడా నేనే కాదు, నా స్థానంలో ఇంకెవరున్నా కానీ దాన్ని సమర్థించకూడదనే నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు నిన్న జరిగినప్పుడు ఈరోజు ధర్మవరంలో కొత్తగా నేను ఇక్కడ ఉన్న మాకు ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ మాకు ఎప్పటి నుంచినో అవినాభావ సంబంధం అనేది ఎప్పటి నుంచినో, కొత్తగా నాకు ఏర్పడిన సంబంధాలు కాదు, పరిచయాలు కాదు, లేకుంటే ఒకరి మీద ఒకరికి కొత్తగా ఏర్పడిన అభిమానాలు కాదు. ఇది పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పటి నుంచి కూడా ముస్లిం సోదరులతో పాటు వాళ్ళ వెంటే నడిచాము. వారు మమ్మల్ని కూడా వారిలో ఒకరిగానే, ఎక్కడ ఎటువంటి ఇది లేకోకుండా మమ్మల్ని ఒకరిగానే వాళ్ళు కూడా కలుపుకొని మమ్మల్ని ముందుకు తీసుకురావడం, మాకు కూడా ఒక బలంగా మారారు ముస్లిమ్స్. వాస్తవంగా చెప్పాలంటే బలంగా మారినప్పుడు మాలో ఒకరిగా నన్ను కూడా వాళ్ళలో కలుపుకున్నందుకు వారికి కూడా ఎప్పటికీ
విశాఖ జిల్లా ఆనందపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒడిశా నుండి బొలెరో వాహనంలో ఊక నింపి అడుగున గంజాయి ప్యాకెట్లను విశాఖకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బోయపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు పట్టుకున్నారు. 5 కేజీల చొప్పున 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్కు చెందిన 4 వ్యక్తులు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో సిఐ వాసునాయుడు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 accused ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమి కేసెస్ లేవు, చెక్ చేసాం మనం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాడువా విలేజ్ నుండి వస్తుంది, విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది. అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా, ట్రాన్సిట్ పాయింట్ అది ఆర్ ఇక్కడే అమ్ముతున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వీళ్ళందరిది ఫస్ట్ టైం ఇది. ఇంకా యాజ్ ఆఫ్ నో ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు. మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని. ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉంటున్నాయి అండ్ వర్కింగ్ బీట్స్ కూడా ఉంటున్నాయి. సో ఎఫెక్టివ్గా వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల నేమ్ బోర్డులపై కరాచీ బేకరీ, చైనా బజార్, షెఫా వంటి పేర్లను తొలగించాలంటూ డిమాండ్ హెచ్చరించారు. ఈ విషయంపై పరిగి పోలీస్ స్టేషన్లో కొప్పుల రాజశేఖర్ రెడ్డి మెమోరాండం అందించాడు. అవసరమైతే తమ కుటుంబ సభ్యుల పేర్లు లేదా భారతదేశానికి సంబంధించిన పేర్లు పెట్టుకోవాలని సూచించారు. శత్రు దేశాలకు చెందిన ప్రాంతాల పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటని, ఆ పేర్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము సైతం దేశం కోసం, మేము సైతం దేశం కోసం, మేము సైతం దేశం కోసం భారత్ని తొలగించాలి, తొలగించాలి. మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కొన్ని షాపులు కరాచీ, పెషావరు, రావల్పిండి, డ్రాగన్ అంటూ ఇలా పాకిస్తాన్లోని ముఖ్యమైన ప్రాంతాల పేర్లు పెట్టుకుంటూ మరి ఇక్కడ వాళ్ళు షాపులు నడుపుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఈ దేశస్తుల, పాకిస్తాన్ దేశస్తుల, చైనా దేశస్తుల నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద అన్ని జిల్లా కేంద్రాల్లో మెజిస్ట్రేట్లకి, తర్వాత తహసీల్దార్లకి మేము ఒక వారం కింద రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తానీలు కావచ్చు, మరి అక్రమంగా ఉంటున్నటువంటి విదేశీయులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మరి ఆ లిస్టుని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్రానికి పంపి వాళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి పంపేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో కరాచీ, రావల్పిండి, పెషావర్ ఇలాంటి పేర్లు పెట్టుకున్న ఆ షాపులను యజమానులని పిలిపించి మరి వాళ్ళ యొక్క ఐడెంటిటీని చెక్ చేసి ఒకవేళ వాళ్ళ అనుమానాస్పదంగా ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ షాపుల పేర్లను మార్చాలి. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ కూడా బీజేపీ శాఖ పరిగిలో పాకిస్తాన్ వారి పేరు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. కరాచీ అని, పేషావర్ అని. ఏంటి ఈ పేర్లన్నీ? మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోండి. భారతదేశంలో ఉన్న భారతీయ జాతికి సంబంధించిన పేర్లు పెట్టుకొని బిజినెస్లు చేయండి. భారతదేశంలో వండుకుంటూ మన శత్రు దేశాన్ని స్తుతించడమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఇలాంటి పేర్లను తొలగించి దేశంలో ఉన్న పేర్లను పెట్టుకొని. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.